హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనము ఇండియన్ సొసైటీ క్లాసెస్లో భాగంగా చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్ టాపిక్ అనేది చూడబోతున్నాం. 9 o'clock మాత్రమే మీకు ఫ్రీ క్లాసెస్ అనేది 9 PM అనేది అప్లోడ్ అవుతుంది. అలాగే మీకు లైవ్ క్లాసెస్ కాకుండా ఫుల్ కోర్స్ మరియు పీడిఎఫ్ కావాలి అనుకుంటున్నారు అంటే యాప్లో అనేది అవైలబుల్లో ఉంటుంది. 9 PMలో అప్లోడ్ అయిన క్లాస్ వచ్చేసి నెక్స్ట్ డేకి వచ్చేసి ఇట్ విల్ బీ ప్రైవేట్ అండి. సో అందువల్ల కీప్ ఫాలోయింగ్, రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న వారి కోసం ఈ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాగే మీకోసం ఇంకా ఎఫిషియెంట్గా వచ్చేసి పీడిఎఫ్స్ కానీ క్వాలిటేటివ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కీప్ సపోర్టింగ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే మిగతా వాళ్ళతో షేర్ చేయడం. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారంటే మీకోసం మరిన్ని ఎన్నో కంటెంట్స్ అనేది క్వాలిటేటివ్గా నేను మీ ఎస్పీఆర్ సార్ వచ్చేసి తీసుకొస్తూ ఉంటాను. నాకు దొరికిన ఈ యొక్క ఖాళీ సమయంలో మీకోసం చాలా క్వాలిటేటివ్గా క్లాసెస్ అనేది నేను ఫ్రేమ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అలాగే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక చైల్డ్ అబ్యూస్ అండ్ లేబర్ టాపిక్లో చైల్డ్ అబ్యూస్ అనే టాపిక్ వచ్చేసి మనం చక్కగా లాస్ట్ క్లాస్లో చూసామండి. సో ఈరోజు ఏంటంటే చైల్డ్ లేబర్ సంబంధితమైన కంటెంట్ అనేది మనము చూడబోతున్నాం. సో లెట్ us see వాట్ ఈస్ అ చైల్డ్ లేబర్, అలాగే చైల్డ్ లేబర్ ఎలా ఉంది ఇండియాలో, దాని యొక్క ప్రెవలెన్స్ ఏంటి అనే విషయాన్ని మనం చాలా చక్కగా తెలుసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ లేబర్ అంటే ఏంటి అనే విషయం మీద మనకి ఫస్ట్ ఒక క్లియర్ కట్ ఐడియా. సార్ అందరికీ తెలుసు, సాధారణమైన విషయమే, చిన్న విషయమే అనే ఫీలింగ్ మీలో ఉండొచ్చు. బట్ ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేరకు చైల్డ్ లేబర్ని దీన్ని పరిగణన తీసుకుంటున్నాం. ఏజ్ ఫ్రేమ్వర్క్తో కూడా మనం తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుంటున్నాము అంటే చూడండి, యునిసెఫ్ ప్రకారం చైల్డ్ లేబర్ అంటే ఏంటంటే 5 నుంచి 11 వయసు మధ్యలో ఉంటున్న పిల్లలు హౌస్ హోల్డ్ వర్క్లో ఫర్ 24 hours a week ఆర్ ఎకనామిక్ యాక్టివిటీ అట్లీస్ట్ 1 hour a week అనమాట. సో ఈ కంటెంట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ అనమాట. యూనిసెఫ్ తరపు నుంచి 5 నుంచి 11 వయసు మధ్య ఉన్న వాళ్ళు ఇంటి పనులు, సో ఇక్కడ ఏంటంటే 2 పనులు మీరు కన్సిడర్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ యాక్టివిటీ అంటే ఇంట్లో చేసే పనులు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. అంటే ఏంటి, ఏదైనా కానీ ఒక బయట ఏదైనా కానీ ఎకనామిక్ యాక్టివిటీలో వర్క్ చేయడం, షాప్స్లో పనిచేయడం కానీ ఎక్కడైనా కానీ పనిచేస్తుంటే దాన్నే మనం ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. సో 5 నుంచి 11 years మధ్య ఉన్న వాళ్ళు ఇంటి పనిలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ వర్క్లో కూడా 21 hours a week అంటే వారానికి 21 గంటలు పని చేశారు అంటే, సో అంటే రోజుకి 3 గంటలు ఇంట్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే దాన్ని చైల్డ్ లేబర్గానే కన్సిడర్ చేస్తారు. అలాగే ఒకవేళ ఎకనామిక్ యాక్టివిటీలో గంటకు అంటే 1 hour a week వర్క్ చేసినా కానీ దాన్ని అంటే ఏదైనా కానీ ప్రాఫిటబుల్ వర్క్ ఏదైనా ఉంటే దానికి, సో కూలీకి పనిచేశారంటే వీక్లీ 1 hour వర్క్ చేసినా కానీ దాన్ని చైల్డ్ లేబర్గానే పరిగణలో తీసుకోవాలన్నమాట. అఫీషియల్ స్టేట్మెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, మళ్ళీ మర్చిపోవద్దు. అలాగే యూనిసెఫ్ తరపు నుంచి కూడా 12 నుంచి 14 వయసు ఉన్న వాళ్ళు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో అంటే ఇంట్లో చేసే పని 20 గంటలు వారానికి పనిచేసినా సరే, లేదంటే ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీస్లో 14 hours a week. ఎందుకంటే ఇక్కడ చూడండి, 11 వయసులోపు ఉన్న వాళ్ళు వీక్లీ 1 hour ఎకనామిక్ యాక్టివిటీలో పనిచేసిన అది చైల్డ్ లేబరే. అలాగే 14 గంటలు వారానికి పనిచేసినా కానీ సో ఫర్ ద 12 and 14 ఏజ్ గ్రూప్ అనమాట. అలాగే చూడండి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ తరపు నుంచి కూడా ఏంటంటే 18 వయసు లోపు ఉన్నవారు అంటే 18 years ఏజ్ లోపు ఉన్నవారు ఏదైనా కానీ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఉన్నారంటే, సో ఇక్కడ కూలీ పని ఏదైనా కానీ డబ్బు కోసం పనిచేస్తున్నారంటే దాన్ని ఏమంటాం మనం చైల్డ్ లేబర్గా అనేది డైరెక్ట్గా అంటే 18 years లోపు ఉన్నదంతా కూడా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అండర్లో వాళ్ళు చేశారు. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ మన ఇండియాలో 1986లో వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది ఏంటి మీకు, యూనిసెఫ్ అనేది ఏంటి ఇంటర్నేషనల్, అలాగే UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఇంటర్నేషనల్ అనమాట. మరి ఇండియాలోకి వచ్చారంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండర్లో చూడండి 14 వయసులోపు ఉన్న వాళ్ళు ఏదైనా రెమ్యునరేషన్ అంటే డబ్బుకి పనిచేస్తున్నా అంటే కూలీకి పనిచేస్తున్నా అంటే ఏదైనా కానీ బాగా గుర్తుపెట్టుకుని బిలో 14 years వాళ్ళను చైల్డ్ లేబర్స్ అనేది కన్సిడర్ చేస్తారు. అలాగే నేషనల్ చైల్డ్ పాలసీ 2013లో తీసుకొచ్చారు. ఆ చైల్డ్ పాలసీ ప్రకారం ఏంటంటే ఎవరిని చిల్డ్రన్గా డిఫైన్ చేస్తారు, 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చిల్డ్రన్స్గానే డిసైడ్ అనేది చేస్తున్నారు అనమాట. అలాగే మ్యారేజ్ లాస్ కానీ ఓటింగ్ రైట్స్ అనేది మనకి ఎలా ఉంది, సో ఎందుకంటే ఆ డిఫరెన్సెస్ని బట్టి మనం చిల్డ్రన్స్ను వచ్చేసి మనం సపరేట్ అనేది చేస్తాం. సో చూడండి, ఎప్పుడైనా కానీ
21 ఇయర్స్ దాటితేనే వాళ్ళు ఏంటి, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజెస్ ఫర్ బాయ్స్ అనమాట. అంటే ఏంటి, 21 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా బాయ్స్ని ఏం కన్సిడర్ చేస్తాం, మైనర్స్గా కన్సిడర్ చేస్తాం అనమాట. అలాగే 18 ఇయర్స్ చూడండి, 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న గర్ల్స్ని కూడా ఏంటంటే మైనర్గా అనేది కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మైనర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ అంటే ఏంటి, సో మ్యారేజ్కి ఇన్ఎలిజిబుల్గా ఉంటున్న వారిని మనం మైనర్స్ అని అంటాం. చాలా చక్కగా నీట్గా అర్థమైంది కదండి. యా, అలాగే యూనియన్ క్యాబినెట్ డెసిషన్ ప్రకారం డిసెంబర్ 2021లో ఒక డెసిషన్ అనేది తీసుకొచ్చారు. అంటే ప్రపోజల్ అనమాట. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ని ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ చేస్తాము, ఈక్వల్గా చేస్తామని చెప్పారు. ఇది ప్రపోజల్ మాత్రమే, పూర్తి కాలేదు. అందువల్ల యూ డోంట్ వరీ అనమాట. అలాగే ఓటింగ్ రైట్ ఇచ్చామంటే అందరికీ కూడా 18 సంవత్సరాలు దాటితే ఎవరైనా కానీ ఓటు వేసే హక్కు అనేది ఉంటుందన్నమాట. దిస్ ఇస్ సేమ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఎవ్రీవన్. యా స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ డేట్స్ అనేది ఫిక్స్ చేస్తున్నాం చూసారా. సో అంటే ఏజెస్ అనేది, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఏంటంటే మనకి సొసైటీలో చిల్డ్రన్స్ ఎవరు అని గుర్తించడం కోసం అనమాట. సో ఇదేంటంటే దిస్ విల్ డిఫరెన్షియేట్ ఇన్ ద సొసైటీ. సో ఎవరిని మైనర్ అంటాము, ఎవరిని సో కాల్డ్ మనం చిల్డ్రన్ అంటాము, ఆ యొక్క ఫ్యాక్టర్ డిసైడింగ్కి వచ్చేసి దిస్ హెల్ప్స్ వెరీ వెరీ లాట్. సో అలాగే ఏంటంటే చైల్డ్ లేబర్ అనేది మనం తీసుకున్నప్పుడు పిల్లల పైన, సో అంటే ఏంటి, చిల్డ్రన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది అనేది మనము చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే సొసైటీలో మనం తీసుకున్నప్పుడు చైల్డ్ లేబర్ అనేది ఒక దారుణమైన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి చాలా చాలా ఇబ్బంది కలిగించే ఒక విషయం ఏంటంటే చైల్డ్ లేబర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్గాను వాళ్ళ ఏజ్కి తగినటువంటి స్ట్రెయిన్ కాదు. సో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటారు, ఎక్కువ స్ట్రెయిన్ వేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఫిజికల్గా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది ఇబ్బందికి లోనవుతుంది. మెంటల్గాను అలాగే ఎడ్యుకేషనల్గాను డెవలప్మెంట్ పరంగా కూడా తీసుకున్నాము. అంటే ఈరోజు మీరంతా కూడా ఈ వీడియో వింటున్నారు, కంటెంట్ తీసుకుంటున్నారు, చదువుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే చైల్డ్హుడ్లో మీరు టైం వేస్ట్ చేస్తూ పని చేస్తూ కూలి పనికి పోతూ చేయలేదు. మీరంతా కూడా కష్టపడి చైల్డ్హుడ్లో ఎడ్యుకేషన్ ఉన్నారు కాబట్టి ఈరోజు యు ఆర్ సోషల్లీ డెవలప్డ్ అనమాట. ఒక సమాజంలో మీరంతా కూడా ఒక డెవలప్డ్ స్టేటస్కి రావడానికి వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి మీ ఎడ్యుకేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఒకవేళ చైల్డ్ లేబర్లో మనమంతా కూడా ఇరుక్కుపోయి ఉంటే ఈరోజు మనం ఈ క్లాస్ కానీ కంటెంట్ కానీ వినేవాళ్ళం కాదనమాట. తర్వాత తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఏంటంటే పవర్టీ, ఎప్పుడైతే చదువు అనేది లేకుండా చాలామంది వచ్చేసి ఎడ్యుకేషన్ లేకుండా ఉంటారో అప్పుడు ఏమవుతుంది, సో ఖచ్చితంగా ఏంటంటే పవర్టీ అనేది నెక్స్ట్ జనరేషన్కి అనేది ఎక్కువగా అనేది వస్తూ ఉంటుంది. అలాగే అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ఆరోగ్యం పైన అవగాహన ఉండదు. నెక్స్ట్ ఏంటంటే సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతుంది. చైల్డ్ లేబర్ ఉన్నప్పుడు ఏంటి, ఎవరైతే చైల్డ్ లేబర్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఏంటంటే అన్నింటిలో కూడా వెనకబడిపోయి ఉంటారు, సమాజంలో ముందుకు కొనసాగాలన్నమాట. అలాగే చైల్డ్ లేబర్ మన ఇండియాలో ఉందా లేదా, ఉంటే ఏ విధంగా ఉంది, ఎంత మాత్రం ఉంది అనేది మనము తెలుసుకుందాం అనమాట. లెట్ మీ టేక్ దిస్ సైడ్. యా, మన ఫేస్ని పక్కన ఇద్దాం, ఇట్స్ క్లియర్. యా, ఇక్కడ చూడండి చైల్డ్ లేబర్ ఎంత మాత్రం ఉంది, సో ఏ మాత్రం మనకి చైల్డ్ లేబర్ ఇంపాక్ట్ ఉందని తెలుసుకుందాం. సో చూడండి చాలా వరకు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పిల్లలు అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే ది ఆర్ ఇన్ చైల్డ్ లేబర్ అనమాట. ఈ చైల్డ్ లేబర్ లాంటిది మనకి తెలియకుండానే ఎన్నో లక్షలాది మంది చిన్నపిల్లలు వచ్చేసి ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. మెయిన్గా దానికి కారణం ఏంటంటే పవర్టీ అండి. పేదరికంలో ఉన్నారు అనే ఒకే ఒక కారణం వల్లనే చాలామంది ఏంటంటే ఈ యొక్క చైల్డ్ లేబర్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్, సరైన తగినటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడం కానీ, వాళ్ళకి దానికి డబ్బులు కట్టుకోలేకపోవడం కానీ, వాళ్ళకి తగినటువంటి డబ్బు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతా ప్రైవేట్ కార్పొరేట్ సైజ్ అయిపోయింది అనుకోండి, సో దానికి కట్టాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉండదు కదా. సో ఆ కారణంగా కూడా ఏంటంటే వాళ్ళకి చదువు అనేది వెనకబడిపోతుందంట. అలాగే ఇంకా తీసుకున్నారు అంటే చూడండి లైక్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏంటంటే ది ఆర్ బీయింగ్ విండల్డ్. సో ఇలాంటిగా చైల్డ్ లేబర్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉండాల్సి వస్తుందన్నమాట. గవర్నమెంట్ ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేసిందా, వారి వంతు ఎఫర్ట్స్ ఏమైనా చేసిందా అంటే ఖచ్చితంగా చేస్తూనే ఉంటుందండి. సో కాకపోతే అది ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986లోనే ఎలాగైనా సరే చైల్డ్ లేబర్ని అడ్డుకోవాలి, ఇది మన ఇండియాలో ఉండకూడదు, తొలగించాలనేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అద్భుతంగా అనేది రావడం అనేది జరిగిందనమాట. అలాగే 2013లో నేషనల్ చైల్డ్ పాలసీ అనేది తీసుకున్నారు. ఏంటంటే పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కులను సంరక్షించాల్సిన మన దేశం యొక్క బాధ్యత అనే విధంగా వచ్చేసి చైల్డ్ రైట్స్ కోసం ఏంటంటే నేషనల్ చైల్డ్ పాలసీ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత ఏంటంటే చూడండి ఈ మ్యారేజ్ లాస్ అనేది అంటే చిల్డ్రన్స్ని గుర్తించడానికి, ఎర్లీ మ్యారేజెస్ కాకుండా ఉండడానికి, ఇలా వాళ్ళు సొసైటికల్ ప్రెషర్స్లో లోనవ్వకుండా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అన్నీ కూడా అష్యూర్ చేయడానికి తీసుకొచ్చారు. అలాగే ఇలాంటి వాటిని మనం చైల్డ్ లేబర్ని అడ్డుకోవడానికి మనకున్న ఛాలెంజెస్ ఏంటి, మనకున్న కాంపిటేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని తీసుకున్నామంటే ముఖ్యంగా తీసుకున్నామంటే పవర్టీ అండి. చైల్డ్ లేబర్ ఉండడానికి మెయిన్ కారణం పేదరికం.
పేదరికాన్ని నిర్మూలిస్తే ఆటోమేటిక్గా చైల్డ్ లేబర్ పోతుందన్నమాట. సో కాకపోతే ఈ పవర్టీ మన ఇండియాలో ఎప్పుడు ప్రివైలింగ్ కదా, దాన్ని ఎంత మాత్రం తొలగించామంటే లేదు కదా. సో దీన్ని తొలగించడంలో మన ప్రయత్నం సక్రమంగా ఉందంటే వీ క్యాన్ మేక్ దిస్ పాసిబుల్. అలాగే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే అవేర్నెస్ లేదు, ఏంటి చైల్డ్ లేబర్ తప్పు, క్రైమ్, ఇది చేయకూడదు అనే అవగాహన కూడా చాలామందికి లేకుండా చైల్డ్ లేబర్ని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారనమాట. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే ఫస్ట్ పవర్టీని మనం తొలగించాలి, తగినటువంటి కఠినమైన లా అని తీసుకురావాలి, స్ట్రిక్ట్ లా తీసుకురావాలి, అందరికీ సరైన చదువు ఎడ్యుకేషన్ వచ్చేలా మనం చూడాలన్నమాట. అలాగే గవర్నమెంట్తో పాటు ఎన్జిఓలు ఇతర ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కలగలిసి మనమంతా ఒకటిగా వచ్చేసి చైల్డ్ లేబర్ని నిర్మూలించాలనే విధంగా ప్రయత్నంగా వర్క్ చేశామంటే ఇట్ క్యాన్ బి ఈజీలీ ఎరాడికేటెడ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అలాగే మనము సో చూడండి ఇక్కడ ఏజెస్ అండ్ చైల్డ్ లేబర్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చైల్డ్ లేబర్ని ఎలా కన్సిడర్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో వాళ్ళ యొక్క వర్క్ ప్యాటర్న్ బట్టి చైల్డ్ లేబర్ అనేది దాని యొక్క డెఫినేషన్ మారుతుంది. ఎందుకంటే చైల్డ్ లేబర్ అంటే 18 వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మనము ఎంప్లాయ్ చేసామంటే చైల్డ్ లేబర్, ఇది డైరెక్ట్ ఆన్సర్ కానే కాదు. దానికోసం ఏంటంటే మనకి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మనం వెళ్ళాలి. సో చూడండి, చైల్డ్ అండ్ అడలసెంట్ లేబర్, చైల్డ్ లేబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాలు చెప్తా చూడండి. అడలసెంట్ అంటే ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే టీనేజ్ వాళ్ళని అడలసెంట్ అంటాము. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా ఏంటంటే 18 వయసు లోపు ఉన్నప్పుడు 11 నుంచి 18 అదే 17 ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళనే మనం అడలసెన్స్ అంటాం. 11 టు సో కాల్ మనం చెప్తున్న 17 అనమాట. సో ఇక్కడ తీసుకున్నాం అంటే దోస్ బిలో 15 ఇయర్స్ కన్సిడర్ చైల్డ్ లేబర్ ఇఫ్ ఇన్వాల్వ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ వర్క్ హిండరింగ్ ఎడ్యుకేషన్. చూడండి, 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఏదైనా కానీ ఎకనామిక్ యాక్టివిటీస్లో వాళ్ళ చదువు ఇబ్బంది పడేలా ఉంటున్న ఎకనామిక్ యాక్టివిటీస్లో ఉంటే దాన్ని చైల్డ్ లేబర్ అంటారు. బాగా క్లియర్ గుర్తుపెట్టుకుంటే 15 సంవత్సరాల లోపున్న ఎవరైనా సరే వాళ్ళ చదువు ఇబ్బందికి లోనయ్యే పనుల్లో ఉన్నారు అంటే దట్ ఈస్ వాట్ కన్సిడర్ యాజ్ ది చైల్డ్ లేబర్. అలాగే 15 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నారనుకోండి, సో వాళ్ళని ఏంటంటే అడలసెంట్ వర్కర్స్ అంటాం. ఈ అడలసెంట్ వర్కర్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే హజార్డస్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం 1948లో తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారం కొన్ని అంటే ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్లో కొన్ని ఇండస్ట్రీస్ని కొన్ని ఫ్యాక్టరీస్ని హజార్డస్ ఫ్యాక్టరీస్గా పరిగణ తీసుకుంటాం. ఆ హజార్డస్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు అంటే దాన్ని మనము సో కాల్ ఏమంటాం, మనము వాళ్ళని చైల్డ్ లేబర్గా కన్సిడర్ చేస్తాం. అంటే వేరే హజార్డస్ కాకుండా ఇంకేదైనా పనుల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఫర్ హజార్డస్ అంటే ఏంటి, కెమికల్స్ కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ డేంజరస్ కెమికల్స్ కానీ వీటిలో వర్క్ చేస్తుంటారు కదా, వాటిలో వర్క్ చేస్తే మాత్రం 15 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. దీనికి లా వచ్చేసి ఇట్ ఈస్ బీన్ టోల్డ్ అకార్డింగ్ టు ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. తర్వాత జువెనియల్ జస్టిస్ యాక్ట్ అనమాట. సో జువెనియల్ జస్టిస్ యాక్ట్, సో ఇక్కడ ఏజ్ కేటగరైజేషన్ అంటే చూడండి చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరిని చైల్డ్ లేబర్ అంటామో మనం క్లియర్ తెలుసుకున్నాం. జువెనియల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే చూడండి 18 సంవత్సరాల కంటే తక్కువ అండర్ 18 ఇయర్స్ ఉన్నవారు వాళ్ళని ఏమంటున్నాం మనం, జువెనైల్స్. సో చూడండి జువెనైల్స్ అంటే ఎవరు, 18 సంవత్సరాల్లోగా ఉన్న వాళ్ళని మనం జువెనైల్స్ అని కన్సిడర్ చేసుకున్నాం. సో వెన్ కమిటెడ్ ఆర్డినరీ క్రైమ్స్ అండ్ పనిషబుల్ అండర్ లెస్ దెన్ 7 ఇయర్స్. సో చూడండి 18 సంవత్సరాల లోపు ఉండి జువెనియల్ జస్టిస్ యాక్ట్ అనేది ఎవరిని మనం జువెనైల్ అంటాము అనేది డిసైడ్ చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి, 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 7 ఇయర్స్ కంటే తక్కువ క్రైమ్ ఉంటున్న వాళ్ళని అంటే అలాంటి క్రైమ్ని కమిట్ చేసిన వాళ్ళని మనం జువెనైల్స్ అంటాం. అలాగే అండర్ 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ పనిషబుల్ మోర్ దెన్ 7 ఇయర్స్. సో అంటే ఏంటి, 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే 7 ఇయర్స్ కంటే ఎక్కువ పనిషబుల్ క్రైమ్స్ ఏదైతే ఉంటాయో ఆ క్రైమ్స్ని చేసిన వాళ్ళని మనం జువెనైల్స్ అంటాం. ఇప్పుడు మీకు క్లియర్గా ఒక విషయం తెలుసుంటారు, జువెనైల్స్ అంటే ఏంటి. 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని జువెనైల్స్ అంటాం. ప్రత్యేకంగా 7 ఇయర్స్ కంటే తక్కువ క్రైమ్ చేసిన వాళ్ళని మనం జువెనైల్స్గా తీసుకుంటాం. అంటే అంతకంటే ఎక్కువ 7 ఇయర్స్ కంటే ఎక్కువ అఫెన్స్ ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళని మనం జువెనైల్గా తీసుకోము. మళ్ళీ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో ఇక్కడ చూడండి గైడెడ్ బై జువెనైల్ జస్టిస్ బోర్డ్, వీళ్ళందరికీ ఏంటి, వాళ్ళని రిఫార్మ్ చేయడానికి, వాళ్ళని బాగా తీర్చిదిద్ది సమాజంలో వదలడానికి గవర్నమెంట్ అనేది దానికోసం అంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఫామ్ చేసి ఆ చట్టం ప్రకారం వాళ్ళకంటూ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంటారు అనమాట. తర్వాత మనం తీసుకున్నాము అంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, అలాగే మెటర్నిటీ వెల్ఫేర్ యాక్ట్ 2016, అది మాడిఫైడ్. అమెండ్మెంట్ ఏంటి, మాడిఫైడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ కన్సిడర్ ఫ్రమ్ ద మొమెంట్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ఏంటి, ఎప్పుడైతే సో కాల్డ్ ప్రెగ్నెంట్ అవుతారో అప్పటి నుంచి కూడా మెటర్నిటీ యాక్ట్ ప్రకారం అంటే వాళ్ళని ఏమంటాం మనం, సో కాల్డ్
చిల్డ్రన్స్గా కన్సిడర్ చేస్తాం. సో చూడండి ఇక్కడ ముఖ్యంగా అంటే సెన్సస్ ప్రకారం మన సెన్సస్ ఏ 2011 వరకు ఇప్పుడు ఉందో దాంట్లో 14 years లోగా చిల్డ్రన్స్ అండర్ 14 years కన్సిడర్ చైల్డ్ లేబర్ ఇఫ్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఏదైనా కానీ ఉత్పత్తి చేసే పద్ధతుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారంటే 14 years లోగా ఉన్న పిల్లలందరినీ కూడా మనం అంటే చైల్డ్ లేబర్స్గా. ఇప్పుడు మనందరికీ కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది, చదివిన స్టూడెంట్స్ అందరికీ కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్. ఒక టాపిక్ ఎందుకు కన్ఫ్యూజన్గా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎగ్జామినర్ అదే మీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. అంటే ఏంటి, ఇన్ని యాక్ట్స్లో ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ఆ టాపిక్లో ప్రాబ్లం ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవి తెలుసుకోకపోతేనే మనం ఎగ్జామ్లో తప్పు చేస్తాం. సో ఒకసారి క్లాస్ వినాలి, క్లాస్లో నీట్గా అర్థం చేసుకోవాలి. తర్వాత జువెనైల్ అంటే ఎవరు, అడల్సెంట్ అంటే ఎవరు, చిల్డ్రన్ అంటే ఎవరు, చైల్డ్ లేబర్ అంటే ఏంటి అనేది మనం చక్కగా తెలుసుకోవాలి. అలాగే ఆర్టికల్ 24 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి. ఆర్టికల్ 24 అనేది ఫండమెంటల్ రైట్గా వచ్చేసి మనకి ఈ యొక్క చైల్డ్ రైట్స్ని తెలుపుతుంది. ఇలీగల్ ట్రాఫికింగ్ అని ఏది కూడా జరగకుండా ఉండడం కోసం మనకి 23 and 24 ఆర్టికల్స్ ప్రత్యేకంగా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అండర్ 14 years కన్సిడర్ యాస్ ఎ చైల్డ్ లేబర్ ఇఫ్ వర్కింగ్ ఇన్ అ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్. 14 years లోపు ఏజ్ ఉండి ఏదైనా కానీ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నా అంటే వాళ్ళందరినీ కూడా మనం అంటే చైల్డ్ లేబర్గా అనేది కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం బిలో 14 years ఉన్న వాళ్ళందరినీ కూడా ఏంటంటే ప్రోహిబిటెడ్. సో ఫర్ పర్సన్స్ బిలో 14 అంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఎంప్లాయ్ చేయకూడదు. ఇది మన గవర్నమెంట్ ప్రకారం ఫ్యాక్టరీస్ యాక్ట్లో 1948లో క్లియర్గా చెప్పేస్తున్నారు. అలాగే 15 to 18 years ఉన్న వాళ్ళకి అలౌడ్, అంటే 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వర్క్ చేయడానికి అలౌడ్. కానీ ఎలాంటి వర్క్ అంటే చూడండి, వర్క్ ఫర్ 4.5 hours a day, ఒక రోజుకి 4.5 గంటలు మాత్రమే పనిచేయాలి. అలాగే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా మెడికల్ ఆఫీసర్ నుంచి, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ నుంచి ఉండాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయకూడదు అనమాట. అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లోనే కొన్ని కన్సిడర్ చేస్తారు, వీటిని హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్ అంటారు. ఆ హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్లో వీళ్ళు వర్క్ చేయడానికి అలౌడ్ లేదు, మిగతా వాటిలో అలౌడ్. అలాగే మైన్స్ యాక్ట్ 1952 ప్రకారం ఏంటంటే బిలో 18 years ఉన్న వాళ్ళు ఎవరు కూడా మైన్స్లో వర్క్ చేయడానికి లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మైనింగ్ యాక్టివిటీలో సో హజార్డస్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఇలాంటి మైనింగ్ కూడా వస్తుందన్నమాట. మైనింగ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పని చేయకూడదు. అలా పని చేస్తే వాళ్ళని చైల్డ్ లేబర్గా కన్సిడర్ చేస్తూ కేసు వేసి లోపల దోస్తారనమాట. క్లియర్, వెరీ గుడ్. తర్వాత మనం తీసుకున్నామంటే ప్లాంటేషన్ యాక్ట్. ప్లాంటేషన్ అంటే ఏంటి, మనకి టీ ఎస్టేట్లు ఇలాంటివంతా కూడా మనకి రబ్బర్ ఎస్టేట్లు ఇవన్నీ కేరళ ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాంటేషన్ యాక్ట్ 1951 అనేది దాని ప్రకారం చెప్తుంది 12 years లోగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ప్లాంటేషన్లో ఇన్వాల్వ్ చేయకూడదు. దాన్ని మనం ఖచ్చితంగా ఏంటంటే చైల్డ్ లేబర్గానే కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పాలి. అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరినైనా కానీ ప్లాంటేషన్ లాంటి ఇండస్ట్రీస్లో వచ్చేసి మనం ఇన్వాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ లేబర్ యాక్ట్ 1961 ప్రకారం ఏంటంటే 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అంటే ఏదైతే మనకి మెకానికల్ చేసి కష్టపడి పని చేస్తుంటారో అలాంటి ఇండస్ట్రీస్ అనమాట. ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ కానీ వీటిలో అనేది ఇన్వాల్వ్ చేయడం తప్పు. అలాగే టొబాకో అండ్ సిగరెట్ వర్క్ యాక్ట్ 1966 ప్రకారం ఏంటంటే మీకు 14 years లోగా ఉన్న వాళ్ళని టొబాకో ఇలాంటి ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి అలౌడ్ లేదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఒక స్టాండర్డ్ ఇచ్చింది. సో చూడండి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అందరినీ కూడా ఏంటంటే మనం చిల్డ్రన్స్గానే కన్సిడర్ చేయాలి. అలాగే మినిమం వర్కింగ్ ఏజ్ వచ్చేసి 15 అనేది కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రైనింగ్ అప్రెంటిస్ ఇవన్నీ ఇవ్వడానికి. అలాగే కన్వెన్షన్ 182లో క్లియర్గా ఇచ్చారు. సో చూడండి 18 years లోగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి లేదు. అదే నామ్స్తోనే మన ఇండియా కూడా ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లో చెప్పింది కూడా అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు నార్మల్ ఇండస్ట్రీస్లో కొన్నిట్లో వర్క్ చేయడానికి 15 నుంచి 18 సంవత్సరాల వరకు పర్మిషన్ ఉంది. కానీ హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్లో హజార్డస్ ఇండస్ట్రీస్లో నో, ఇది క్లియర్. అలాగే ఏజ్ డిస్ట్రిబ్యూషన్. సో ఓవరాల్గా వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్స్ ఏ ఏజ్ వరకు ఎంతమంది జనాభా ఉంది మన ఇండియాలో కానీ ఓవరాల్గా మనం తెలుసుకున్నాం. యంగ్ చిల్డ్రన్ ముఖ్యంగా 15 to 5 to 11 ఉన్న వాళ్ళు యంగ్ చిల్డ్రన్ 89.3 million పీపుల్ ఉన్నారు. చిల్డ్రన్స్ ఏజ్ 12 to 14 వచ్చేసి సుమారుగా 35.6 million ఉన్నారు. చిల్డ్రన్స్ ఏజ్ 15 to 17 వచ్చేసి 35 million అనేది ఉన్నారు. సో అలాగే హజార్డస్ వర్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంగేజ్ ఇన్ హజార్డస్ వర్క్ రిస్కింగ్ హెల్త్ సేఫ్టీ అండ్ మోరల్ డెవలప్మెంట్. ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ మంది హజార్డస్ వర్క్లో ఇంకా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది రియాలిటీ. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇది వచ్చేసి ఏంటంటే దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి చైల్డ్ లేబర్ ఎంత మాత్రం ప్రివైలింగ్గా ఉంది అనే దాని గురించే డేటా. అలాగే తీసుకున్నామంటే రీజనల్ ప్రివెన్స్ ప్రాంతీయంగా తీసుకున్నామంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉందంటే సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతాల్లో వచ్చేసి చాలా వరకు కరువు కాటకాలు పేదరికం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా చైల్డ్ లేబర్ అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో వచ్చేసి 24% చైల్డ్ లేబర్ అనేది సబ్ సహారన్ రీజియన్ అంటే సహారాకి ఇటు ఈక్వేటర్కి మధ్యలో ఉంటున్న ప్రాంతాన్ని సబ్ సహారన్ రీజియన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఆఫ్రికా ఇది అనుకోండి,
ఇక్కడ ఉంటుంది మీకు సహారా, ఇక్కడ మీకు ఈక్వేటర్ అనేది ఉంటుంది. సో ఈ మధ్య రీజియన్లో సహేల్ రీజియన్ అంటాం. సబ్ సహారా అంటే సహేల్ రీజియన్ అంటాము. చాలా వరకు సూడాన్ ఈ దేశాలన్నీ ఉంటాయి. పేదరికం అనేది విలయతాండవం చేస్తున్న ప్రాంతం ఇది అనమాట. అలాగే ఏంటంటే చూడండి, చైల్డ్ లేబర్ విషయంలో తీసుకున్నప్పుడు మనకి ఇంకో ముఖ్యమైన విషయం తెలియాల్సింది ఏంటంటే, చూడండి చైల్డ్ లేబర్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారంటే ఆ డిస్పారిటీ అనేది ఉందని చెప్తున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్లో ఎక్కువగా చైల్డ్ లేబర్లో బాయ్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో చూడండి 11.2% వచ్చేసి చైల్డ్ లేబర్లో ఉన్న టోటల్లో వచ్చేసి బాయ్స్ ఎక్కువగా ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 7.8% అనేది ఉన్నారు. అలాగే అర్బన్ రూరల్ ప్రకారం తీసుకున్నామంటే, అంటే ఒకవైపు సిటీను ఒకవైపు విలేజెస్ తీసుకున్నామంటే చైల్డ్ లేబర్ యొక్క ప్రివలెన్స్ విషయంలో మనం తీసుకున్నామంటే చూడండి, రూరల్ ఏరియాస్లో మనకి 13.9% అనేది ఉంది. అలాగే ఏంటంటే 3 times, సో చూడండి ఇట్ ఈస్ నియర్లీ 3 times హైయర్ దెన్ ద అర్బన్ ఏరియాస్. అంటే సిటీస్లో ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, చట్టం తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ మొత్తానికి తీసుకుంటున్నప్పుడు అంటే సిటీల కంటే కూడా గ్రామాల్లో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉందనేది మనం క్లియర్గా దీని ద్వారా స్టేట్మెంట్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఏ సెక్టార్లో ఏ ఫీల్డ్లో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉంది అంటే అగ్రికల్చర్. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్. ఏంటంటే అగ్రికల్చర్ అనేది కుటుంబ సమేతంగా అందరూ చేస్తారు కాబట్టి అలాంటి జాబ్స్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడం అనేది నార్మల్గా ఉంటున్న ఒక విషయం. అలాగే ఏంటంటే ఫ్యామిలీలో ఇన్వాల్వ్మెంట్గా తీసుకున్నప్పుడు అంటే 72% ఆల్ చైల్డ్ లేబర్ అండ్ 83% అమాంగ్ ద చిల్డ్రన్ ఏజ్ 5 to 11 అకర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. మోస్ట్లీ ఏంటి ఇది యాక్చువల్గా దీన్ని మన ఇండియాలో చైల్డ్ లేబర్గానే కన్సిడర్ చేయరు, అంతే కదండి. ఏంటంటే ఏదో చిన్న కుటీర పరిశ్రమ, చిన్నవాటి పనులు ఏదైనా చేసినప్పుడు అంటే అందరూ చాలా వరకు 72% అనేవాళ్ళు అంటే చైల్డ్ లేబర్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఇండియాలో వచ్చేసి కుటుంబంలో అందరూ హెల్ప్ చేసుకునేసి వృత్తిని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మీ ఆల్సో, మా చైల్డ్హుడ్ అనేది ఎలా ఉండిందంటే మై ఫాదర్ ఇస్ స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఒక కుటీర పరిశ్రమ చేసుకుని చేస్తున్నాను. వీ ఆల్సో వర్క్, స్కూల్కి పోతాము, తర్వాత కాలేజ్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళినా స్కూల్ టైమ్స్లో కూడా అంటే వీ కమ్ అండ్ వర్క్ అట్ హోమ్. సో ఇక్కడ ఏంటంటే ఏంటంటే లీగల్ ప్రొవిజన్స్ వేరు, మన ఇండియన్ సొసైటీ కండిషన్స్ వేరు. అందుకే ఇక్కడ ఏంటంటే యూ కెనాట్ కట్ రైట్లీ పుష్ దెమ్ అవే. ఎందుకంటే ఫ్యామిలీ వర్క్లో తీసుకున్నా అంటే వితౌట్ ఇన్వాల్వింగ్ ద కిడ్స్ అనేది ఉండదన్నమాట. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు కన్సిడర్. అందుకే మనం యాక్ట్ చదివేటప్పుడు మనం ఏం చూసామంటే రెండు కూడా మనకి ఇచ్చారు. అంటే ఏంటి అంటే విత్ ఇన్ ఫ్యామిలీ కూడా ఎక్కువ 21 hours ఇచ్చారు. అలాగే మనము అది కాకుండా తీసుకున్నామంటే 1 hour a week కూడా 5 to 11 ఏజ్ ఉన్నప్పుడు దాన్ని చైల్డ్ లేబర్గా కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో అంటే ఎందుకు ఆ టైం అంటే ఏంటంటే మనం స్కూల్ పోయో వర్క్ చేసో మన చదువు ఇబ్బంది పడకుండా వచ్చి మన ఇంట్లో పనిచేస్తే అది చైల్డ్ లేబర్ కాదు. అందుకని నువ్వు స్కూల్కి పోవడమే మానేసి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ మీ అమ్మ నాన్నకి సాయం చేస్తున్నావు అంటే అది మాత్రం చైల్డ్ లేబరే. సో ఇక్కడ మన ఇండియన్ కనోటేషన్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో అలా తీసుకున్నామంటే చూడండి, చైల్డ్ లేబర్ ఇన్ ఇండియాలో మనం తీసుకున్నామంటే 2021 సెన్సస్ ప్రకారం, అంటే రీసెంట్గా వచ్చేసి అదర్ మనకి ఏంటంటే అఫీషియల్ సెన్సస్ కాదు, ఇంకా ఇతర మనకి రీసెంట్గా UN నుంచి ఒక సెన్సస్ వచ్చింది. అలాంటి సెన్సస్ ప్రకారం తీసుకున్నామంటే సుమారుగా 1 crore people అనేవాళ్ళు, మోస్ట్లీ చిల్డ్రన్స్ అనేవాళ్ళు 5 to 14 ఏజ్ గ్రూప్లో చైల్డ్ లేబర్గా అనేది ఉన్నారు. 1 కోటి మంది పిల్లలు ఏదో రకమైన చైల్డ్ లేబర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. 4% ఆఫ్ ద టోటల్ చిల్డ్రన్ పాపులేషన్. చూడండి, అందులో టోటల్ మన ఇండియా చిల్డ్రన్ పాపులేషన్ ఎంత 25.96 crores ఉంటే అందులో 4% అనేవాళ్ళు అంటే చైల్డ్ లేబర్లో ఇన్వాల్వ్ అయినారు. సో ఇవన్నీ కూడా UN నుంచి తీసుకోబడిన సర్వే, మన ఇండియన్ అఫీషియల్ సెన్సస్ అయితే ఇంకా రాలేదన్నమాట. కానీ 2011 సర్వే ప్రకారం తీసుకున్నట్టు 75% ఆఫ్ ది ఏజ్ గ్రూప్ 10 to 14 ఏజ్ గ్రూపు, 25% ఎక్కడున్నారు 5 to 9 ఏజ్ గ్రూప్. అంటే చైల్డ్ లేబర్లు ఎక్కువగా 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. అలాగే మనము గ్రామ స్థాయిలో ఎలా ఉన్నారు, సిటీలో ఎలా ఉన్నారని తీసుకున్నామంటే చూడండి 2011 సెన్సస్ మాత్రం మనకు దొరికింది కాబట్టి సో అది మాత్రమే మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, రూరల్ యొక్క 2001లో తీసుకున్నప్పుడు 2011లో తీసుకున్నప్పుడు గ్రామ స్థాయిలో మనకేంటంటే చైల్డ్ లేబర్ పాపులేషన్ అనేది తగ్గుంది. అలాగే అర్బన్ సిటీ స్థాయిలో తీసుకున్నప్పుడు ఏంటంటే పెరుగుందని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నామంటే గ్రామాలలో వచ్చేసి చైల్డ్ లేబర్ అనేది ఎక్కువగా ఉందని మనం చెప్పచ్చు. అలాగే ఏంటంటే ఎందుకు రూరల్లో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉందంటే ఆక్యుపేషన్, అంటే వృత్తిని బట్టి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేయరు, వ్యవసాయం చేస్తేనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కుటుంబ సమేతంగా పోయి పొలాల్లో కూర్చొని పనిచేస్తారు. దట్ ఈస్ వాట్. సో అలా ఎక్కడ చేయరు కాబట్టి, సిటీస్లో చేయరు కాబట్టి మనకి రూరల్లో ఎక్కువగా మనకి చైల్డ్ లేబర్ చూపిస్తుంది. అంతేగాని నాకు పెద్ద క్రైమింగ్ కాదు. అందుకని గ్రామాల్లో ఎక్కువ మంది కూలి పనులు పంపించేస్తున్నారు, చిన్నపిల్లలు చదివించాలి అట్ట కాదు. దిస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే అగ్రికల్చర్ లేబర్స్గా 40.1% ఉన్నారు. అంటే ఏంటి, వ్యవసాయం కోసం ఎక్కువగా చైల్డ్ లేబర్స్గా ఉన్నారు.
కల్టివేటర్స్, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్, ఇంకా అదర్ ఏరియాస్. సో ఇలాగే చాలామంది అంటే ఇంట్లో కుటుంబానికి సాయం చేస్తూ ఈ విధంగా వచ్చేసి ఎక్కువగా ఉన్నారు. అలాగే చైల్డ్ లేబర్ ప్రివలెన్స్లో మనకి ఏ స్టేట్ ఎక్కువగా ఉంది, ఏ స్టేట్లో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉంది అనే విషయం గురించి మనం చదువుతున్నప్పుడు అంటే యూపీ అత్యధికమైన చైల్డ్ లేబర్ ఉంది. దాని తర్వాత మహారాష్ట్ర వచ్చేసి నెక్స్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అలాగే తక్కువ తీసుకున్నామంటే చైల్డ్ లేబర్ కాంట్రిబ్యూషన్లో సిక్కిం వచ్చేసి అన్నిటికన్నా కానీ చాలా తక్కువగా చైల్డ్ లేబర్ పాపులేషన్ అనేది ఉంది. అలాగే ముఖ్యంగా ఈ చైల్డ్ లేబర్ అనేది తెలుసుకుంటున్నాం కదా, ఈ చైల్డ్ లేబర్కి అసలు కారణం ఏంటి, ముఖ్యంగా ఏంటి నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని సపరేట్గా చూడబోతున్నాం. అందులో ఏంటంటే చైల్డ్ లేబర్కి అసలైన కారణాలు వచ్చే సోషియో ఎకనామిక్, సమాజంలో ఉంటున్న ఆర్థిక పరిస్థితుల వల్ల, సమాజ పరిస్థితుల వల్ల ఎందుకు ఈ చైల్డ్ లేబర్ ప్రివలెంట్గా ఉంది ఆ విషయం తీసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇల్లిటరసీ, సరైన చదువు లేకపోవడం వల్లనే కదా చిన్నపిల్లలు ఎక్కువగా పనుల్లోకి ఇన్వాల్వ్ అవుతారు. అంతే కదండి, ఎప్పుడైనా చూడండి ఏదైనా టీ షాపు ఏదైనా ఒక చోట ఒక పిల్లవాడు తను చదువు లేకుండా చదువును మానేసి పని చేస్తున్నా అంటే సరైన ఎడ్యుకేషన్ దొరకపోవడం, అవకాశం దొరకపోవడం, కుటుంబ కష్టాలు, ఇవే కదా అసలైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంటే కుటుంబ కష్టాలు అంటే పవర్టీ, చాలా కుటుంబాలు వచ్చేసి పేదరికంలో కుమిలిపోతూ వాళ్ళకంటూ డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఇంకా తప్పక చదువుకోలేక పనులకు వెళ్తున్నారు. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. సో ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ ఫస్ట్ అండ్ ప్రైమరీ రీజన్ పవర్టీ అండి. అలాగే బ్యాక్వర్డ్నెస్, చాలా వరకు ఏంటంటే ఈ ట్రైబల్స్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఇలాంటి ఎందుకు మనం వెనకబడిన వర్గం అంటామంటే ఎక్కువగా మీరు చైల్డ్ లేబర్లో కూడా తీసుకోండి హైయెస్ట్ స్టాట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఉండరు. ఎందుకంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది అంటే ఇలాంటి వృత్తుల్లోకి, లేబర్స్లోకి వచ్చేస్తుంటారు అనమాట. అలాగే జీవనోపాధి లేదు. అంటే చైల్డ్ లేబర్ ఎందుకు ఉన్నారండి, వాళ్ళకి జీవనోపాధి ఉంటే ఏదో ఒక వృత్తినోపాధిలో చూసుకుంటారు కానీ లేదు. నెల జీతం పడుతుందా, లేదు. వాళ్ళు కడుపు గడవాలన్నా, ఇల్లు గడవాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుని సింపుల్గా చెప్తా చూడండి, బీహార్లో పాపులేషన్ ఎక్కువగా, పవర్టీ ఎక్కువ, డ్రౌట్ ఎక్కువ, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఎక్కువగా చైల్డ్ లేబర్ ప్రివలెన్స్ ఉంది. యూపీలో కూడా అదే పరిస్థితి. ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉందో, పవర్టీ కూడా ఎక్కువగా ఉందో అక్కడంతా కూడా ఏంటంటే మనము డైరెక్ట్గా చైల్డ్ లేబర్ ఉందని చెప్పొచ్చు. అలాగే అంటే చూడండి డ్రౌట్స్, కరువు విపరీతంగా ఎక్కువగా చూడండి, అగ్రికల్చర్లోనే ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉన్నారు. ఎందుకు, ముఖ్యంగా కరువు అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అగ్రికల్చర్లోనే ఎక్కువగా చైల్డ్ లేబర్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాంటప్పుడు ఏంటి ఫార్మింగ్కి తగినటువంటి సపోర్ట్ లేకపోవడం, ఆర్థిక సాయం లేకపోవడం, కరువు రావడం, నీరు లేకపోవడం, కష్టపడడానికి మనుషులు లేకపోవడం, అప్పుడు కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలను కూడా కలుపుకుంటూ వాళ్ళు పనిచేస్తారనమాట. తర్వాత ఏంటంటే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, అంటే మన ఇంట్లో బొమ్మలు తయారు చేసే కుటుంబం అనుకోండి, ఖచ్చితంగా చిన్నపిల్లలందరూ ఇన్వాల్వ్ అవుతారు. పాటరీ, కుంట తయారు చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా అందులో చైల్డ్ లేబర్ అనేది ఉంటుంది. సో ఇవి ఏంటంటే హ్యాండిక్రాఫ్ట్స్ వీటిలో ఏంటంటే తగినటువంటి ఇన్కమ్ లేనప్పుడు ఇద్దరు పనిచేసేవాడు, ఇప్పుడు ఆర్డర్ వస్తుంది ఒక 10 కుండలు చేయాలన్నప్పుడు ఆ కుటుంబంలో అమ్మా నాన్న కలిసి 2 చేయగలరు, నాకు 5, 6 చేయగలరు, ఇంకో 2 చేయలేరు అన్నప్పుడు ఏంటి ఖచ్చితంగా పిల్లల సాయం అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే దే ఆర్ ఇన్ పవర్టీ, దే నీడ్ టు హ్యావ్ అ లైవ్లీహుడ్. అలాంటప్పుడు తగినటువంటి ఇన్కమ్ లేదన్నప్పుడు దే వాంట్ దేర్ చిల్డ్రన్స్ ఆల్సో ఇన్వాల్వ్. ఇప్పుడు సోషియో ఎకనామిక్ కండిషన్, సమాజంలో ఉంటున్న ఒక ఆర్థిక పరిస్థితి వల్ల, ఆర్థిక పరిస్థితి ఎకనామిక్ కదా, సొసైటీలో ఉంటున్న సమాజ పరిస్థితుల వల్ల ఎందుకు మనం చైల్డ్ లేబర్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాం అనేది చాలా చక్కగా నీట్గా క్లియర్గా తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే పొలిటికల్ రీజన్స్ తీసుకుందాం. పొలిటికల్ రీజన్స్ ఏంటి, పొలిటికల్గా ఏంటి చాలా వరకు అంటే పొలిటికల్ విల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ చైల్డ్ లేబర్స్. మనకి చట్టాలు ఉన్నాయి, స్ట్రిక్ట్గా తీసుకురావాలి, చైల్డ్ లేబర్ ఎక్కడ ఉండకుండా నిర్మూలించేయాలి, దానికైనా ప్రయత్నం వాళ్ళు చేయాలి. సరైన ప్రయత్నం లేదు అంటే ఏంటి, వాళ్ళ ఎఫర్ట్ సక్రమంగా ఉందనుకోండి లాస్ పనిచేస్తాం. ఇంకోటి అవుట్డేటెడ్ లాస్, ఎప్పుడో 1986లో వచ్చారు, ఇప్పుడు ఎంత 2024 నడుస్తాను. సుమారుగా మనకి ఒక 40 సంవత్సరాలు గడిచిపోతుంది. కాలంతో పాటు అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే చట్టాలు పాతపడిపోతూ ఉంటాయో ఆ చట్టంలో ఉంటున్న లూప్ హోల్స్ని తీసుకుని మోడర్న్ వే ఆఫ్ సో కాల్ చైల్డ్ లేబర్ అనేది ఎవాల్వ్ అవుతుంది అనమాట. అలాగే ఏంటంటే చైల్డ్ లేబర్ ఇస్ ఏ సెక్టార్లో, ఏ వృత్తుల్లో, ఏ ప్రాంతాల్లో మనం చైల్డ్ లేబర్ ఎక్కువగా చూడొచ్చు మన ఇండియాలో. ఇది మీకు వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మనకి చైల్డ్ లేబర్ ఉందని తెలుసు, అది ఎక్కడెక్కడ ఏ రూపంలో ఏ ప్రాంతాల్లో ఉందనేది వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఇలాంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి క్రాకర్స్, టపాకాయలు అంటే చాలామంది గుర్తు, శివకాశి, దీపావళి అంటే శివకాశి టపాకాయలు కావాలి, అవునా కదా. శివకాశిలో ఎక్కువగా వచ్చేసి చైల్డ్ లేబర్ అనేది ఇన్వాల్వ్ అయినారండి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ, ఫిష్ ఫార్మ్స్ ఎక్కువ. ఆ ఫిష్ ఫార్మ్స్లో వచ్చేసి చైల్డ్ లేబర్ ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత తెలంగాణలో బీడీ అండ్ బీడీ లీఫ్ ఇండస్ట్రీ అద్భుతంగా నడుస్తుంది. అందువల్లనే ఆ ప్రాంతాల్లో వచ్చేసి చైల్డ్ లేబర్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే యూపీ ఇక్కడ తీసుకున్నామంటే అలీగర్ లాక్ స్మిత్స్, అంటే లాక్ అంటే తాళాలు తయారు చేస్తారు కదా అది. తమిళనాడులో దిండుగల్ రీజియన్ ఫేమస్. ఆంధ్రాలో ఎక్కడ లాక్స్ కంటూ స్పెషల్ ఏమైనా ఉందండి, ఆంధ్ర తెలంగాణ ఏదైనా ఉందా ఉంటే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే
ఫిరోజ్బాద్లో మ్యానుస్క్రిప్ట్స్, ఇలాంటి గ్లాస్ మ్యానుస్క్రిప్ట్స్, గ్లాస్ మీద చాలా వరకు అద్భుతంగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉంటారు వాటి మీద. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, యూపీలో కార్పెట్స్ తయారీలో వీటిలో ఎక్కువగా ఏంటంటే చైల్డ్ లేబర్ అనేది ఇన్వాల్వ్ అయింది. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో తీసుకుంటే నేషనల్ వైడ్ అంటే దేశమంతా ఎక్కడ తీసుకున్నా కానీ అగ్రికల్చర్లో వచ్చేసి అంతా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వచ్చేసి చైల్డ్ లేబర్ వచ్చేసి కొన్ని పనుల వల్ల అంటే స్మాల్ స్కేల్ హౌస్ హోల్డ్ వర్క్స్ వల్ల ఇన్వాల్వ్ అవుతున్నారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే చైల్డ్ లేబర్ గురించి ఓవరాల్గా ఒక వ్యూ ఏంటది, చైల్డ్ లేబర్ అంటే ఏంటి ఉంది. సో ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. క్లాసెస్ వినండి. క్లాసెస్ విన్న తర్వాత ఈ పీడిఎఫ్స్ అయితే మీరు ఫాలో అవ్వాలండి. సో దానికి మీరు యాప్లో అయితే మీకు లింక్ ఉంటుంది. సో తర్వాత మీరు పీడిఎఫ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సో మీరు అక్కడ పర్చేస్ చేసుకుని ఫాలో అయితే అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ హై కాస్ట్, 299 అనేది నేను ప్రస్తుతానికి ఫిక్స్ చేస్తున్నాను. సో యూ క్యాన్ గెట్ ద కోర్స్ అనమాట. సో మనం ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ వచ్చేసి కొంతమందికి అసలు ఏ యాక్సెస్ లేని వాళ్ళకి క్లాసెస్ యూస్ అవుతుంది. తర్వాత ఏంటంటే మినిమం అమౌంటే కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ యూ క్యాన్ గెట్ ద కోర్స్ అండ్ కీప్ ప్రిపేరింగ్. ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వాలి. సో పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఎఫిషియెంట్లీ. సో గైస్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చైల్డ్ లేబర్ ఇంటర్నేషనల్ వరకు ఎలా ఉంది, దాని మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నారు, అలాగే మన ఇండియాలో కాన్స్టిట్యూషనల్గా చైల్డ్ లేబర్ కోసం ఏం చట్టాలు ఉన్నాయి, లెజిస్లేచర్గా ఏం చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఏంటంటే లీగల్ పర్స్పెక్టివ్లో చూస్తాం. చాలా వరకు ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్, కీప్ రివైజింగ్ అనమాట. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR signing off. We'll join you in the next important session. Bye bye.